సో, లౌకికంలో కూడా తల్లిదండ్రులకు ఎవరికైనా ఇద్దరు పిల్లలుంటే ఒక వ ఒక 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 చైల్డ్ చదువుకుంటున్నారు. ఇంకొకరు చదువుకోవట్లేదు అనుకోండి. సో, తల్లిదండ్రులు ఎవరి గురించి ఎక్కువ ఆలోచిస్తారు? చదువుకోని వాళ్ళ గురించే ఆలోచిస్తారు. అయ్యో! వీడి జీవితం ఏమైపోతదేమో, చదువుకోవట్లేదు, వీడి లైఫ్‌లో స్థిరపడట్లేదు, వీడి భవిష్యత్తు ఏమైపోతదో అని చదవని పిల్లల గురించే తల్లిదండ్రులకు ఎక్కువ ధ్యాసుంటది. ఎక్కువ వాళ్ళ గురించే ఆలోచిస్తారు. ఎక్కువ వాళ్ళ గురించే చింత. చదువుకునే పిల్లలు ఎలాగో చదివేస్తారు. చదువుతారు, ఎగ్జాములు రాస్తారు. వాళ్ళకంటూ ఒక ఇండివిడ్యుయాలిటీ, ఒక కెరియర్‌ని ఏర్పరచుకుంటారు. సో, ఉద్యోగాలు చేయొచ్చు, వ్యాపారాలు చేయొచ్చు. సో, డాక్టర్‌లైనా, కలెక్టర్‌లైనా ఇవన్నీ ఏంటి డబ్బుతో పాటు గౌరవం వచ్చి ఒక గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతారు. వాళ్ళ సొంత సంపాదన వాళ్ళకుంటది. ఇంకా నలుగురికి ఉపయోగపడతారు. ఇది యాక్చువల్‌గా బ్రతికే విధానం. అలా కాకుండా చదువులే లేకుండా అలా పోరంబోకుల టైప్‌లో అలా తిరిగేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రులు ఎక్కువగా వరీడ్ ఉంటారు. ఇది అంతే. ఈ రోజు శివబాబా అదే చెప్తున్నారు. అలా మన జీవితాలు రోడ్డు మీదకి రాకుండా, అలా మనము భ్రమించే ఆత్మల్లాగా కాకుండా, మనకంటూ ఒక చక్కటి జీవన విధానం ఎలా ఉంటదా అని మురళిల ద్వారా తెలియచేస్తున్నాయి.